అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బాపట్ల జిల్లా నాయకులు మాజీ ఎంపీపీ వేరే చౌదరి మృతి వెనుక దాగి ఉన్నటువంటి కోణాలన్నీ కూడా పోలీసులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 12 బృందాల్లో ఒక్కొక్క బృందం ఒక్కొక్క వైపుగా కూడా ఒక్కొక్క కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టి దానికి సంబంధించి కూడా అనేక మందిని విచారిస్తూ వేరే చౌదరి ఈ నెల 22వ తేదీ జరిగినటువంటి పరిస్థితులు, మర్డర్ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, అదేవిధంగా వేరే చౌదరితో సన్నిహితంగా ఉండేవాళ్ళు, అదేవిధంగా విరోధంగా ఉండేవారు. ఆ గ్రామంతో వేరే చౌదరికి ఉన్నటువంటి అనుబంధం, ఆ గ్రామంతో ఆ గ్రామ నాయకులతో వేరే చౌదరికి ఉన్నటువంటి విరోధాలు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు కూడా ప్రత్యేకంగా పరిశీలించి ఆయన ఈ కేసుకు సంబంధించి కూడా ఆయన మరింత వేగవంతంగా పోలీసులను ఈ దిశానిర్దేశం చేస్తూ కూడా పోలీసులను వేగవంతం చేస్తున్నారని తెలియజేసుకోవచ్చు. అయితే సూత్రధారికి సంబంధించి అసలైనటువంటి పోలీసు వేట మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాంట్లో పోలీసులు సక్సెస్ అయ్యారు. ఈ కేసుకు ఉపయోగించినటువంటి వెహికల్స్ కనుక్కోవటం జరిగింది. కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపట్టారు. అదేవిధంగా రాజకీయ కోణంలో కూడా అటు తెలుగుదేశం పార్టీ నేతలను, వైసీపీ నేతలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించడం జరిగింది. వారి దగ్గర నుంచి కొంత కీలకమైనటువంటి సమాచారం రావడం జరిగింది. ఆ వైపుగా కూడా దాదాపు ఒక కొలుక్కు వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. వారి దగ్గర వచ్చినటువంటి కీలక సమాచారం ఆధారంగా కూడా పోలీసులు పాత్రదారులు, సూత్రధారులు అనే కోణంలో కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు సాధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా వేరే చౌదరి మర్డర్ చేసేటువంటి అవకాశం అనేక కోణంలో రేషన్ మాఫియా, అదేవిధంగా గ్రావెల్ మాఫియా, అదేవిధంగా లిక్కర్ మాఫియా, అదేవిధంగా ఆక్వా మాఫియా తదితర విషయాల్లో కూడా పోలీసులు నిశితంగా పరిశీలించి ఈ మధ్యకాలంలో మైనింగ్ డాను, రేషన్ డాన్ అని చెప్పి కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. వారిని కూడా విచారించి కీలకమైనటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు వేగవంతం చేసినట్టుగా కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎక్కడైతే వేరే చౌదరిని హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారో సీసీ కెమెరాలకు కూడా పోలీసులకు కొంత సమాచారం దొరకపోవడంతో తొలి 2 రోజులు పోలీసులకు క్లూ దొరికిన దగ్గర నుంచి కూడా వేగవంతమైనటువంటి విచారణ చేస్తూ ఒక కొలిక్కి వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. మరో సూత్రధారి కోసం అసలైన వేట ప్రారంభించినటువంటి పోలీసులు దాంట్లో కూడా కొంత పురోగతి సాధించినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అసలైన టచ్చి ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు కూడా పోలీసులు ఈ కేసులో చూపించినటువంటి ప్రతిభను అందరూ అభినందించాలని కూడా కోరుకుంటాం.